జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది ఒక ఊహించని పరిణామం. అటు పోలీసులకు కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కావచ్చు. వైసీపీ వాళ్లకు గ్రీన్ కార్పెట్ వేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నిజంగా నేను కూడా ఒక రకంగా ఉలిక్కిపడ్డాను. పొద్దున పిచ్చాపాటిగా ఆయనకు కాల్ చేశాను. సార్ ఏది 11వ తారీఖు వస్తున్నా అనంతపురంకి అని మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు, ఏంటి విషయం అని పిచ్చాపాటిగా ఆయనతో మాట్లాడుకుంటూ, ఏంది సార్ ఇది 24 మందిని రానియను తాడిపత్రికి అంటున్నారు అని అదే ఇది మాట్లాడుకుంటా ఆయన ఏదో రాజకీయంగా చాలా చెప్పారు నాతో. అదంతా ఇక్కడ చెప్తే కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? కొంతమంది మీడియా ప్రతినిధులు లేకపోయింటే నా పరిస్థితి ఇంకా ఆగమ్య గోచరంగా ఉండేది. ఈడ్చుకెళ్ళి బట్టలు పక్కకు పోయినా కూడా ఈడ్చుకెళ్ళి జీపుల్లో కుక్కేశారు, జైలు పాలు చేశారు. కరోనా టైంలో కూడా వాళ్ళ ఇంట్లో అందరిపైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది ప్రజాస్వామ్యవాదులు చాలామంది ఇది కరెక్ట్ కాదు అంటున్నారు కదా సార్ అంటే, ఎస్ నేను కూడా అదే చెప్తున్నా. ప్రజాస్వామ్యం అనే ప్రజాస్వామ్యవాదులకు చెప్తున్నా, ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు? ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు? ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి ఇంట్లో కుర్చీలో కూర్చొని మీ ఇంటికి వస్తా అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా అని ఆయన ఎన్నో రకాలుగా నిజంగా ఆయన వర్షన్లో వింటే, ఆయన పర్సెప్షన్ కనుక ఒకసారి వింటే ఎస్ ఆయన చేసేది ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది. కానీ అవన్నీ ఆయన అందరికీ చెప్పలేడు కదా. కానీ ఈరోజు మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓకే, రమ్మను, గ్రీన్ కార్పెట్ వేస్తా, బ్లీచింగ్ పౌడర్ వేయిస్తా, క్లీన్ చేస్తా, శామియానాలు వేపిస్తా, చిత్రాన్నం పెట్టిస్తా, పెరుగన్నం పెట్టిస్తా, వాటర్ ప్యాకెట్లు ఇస్తా, రమ్మను. ఆ 24 మందిలో పెద్దారెడ్డి ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళందరినీ రమ్మని చెప్పరా అన్నారు నాతో ఇట్లే మాట్లాడతాడు. మామూలుగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా రానడు కానీ ఎంతో అఫెక్షన్గా నన్ను రానే మాట్లాడతాడు. అదేవిధంగా ఆయనతో ఈరోజు చాలాసేపు మాట్లాడాను నేను. మాట్లాడితే సార్ ఇది అంటే, అవునరా, సరేరా, చేయమను, రమ్మని చెప్పు, పోటీ చేయమను, లక్షణంగా పోటీ చేయమను. కానీ పెద్దారెడ్డికి ఆ బాధ ఏంటో తెలియాలి, ఆ పెయిన్ తెలియాలి. దానికోసం ఇలా చేస్తున్నాను తప్ప నాకు వైఎస్ఆర్సీపీ పార్టీతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కానీ ఎవరితోనూ నాకు ఎటువంటి విభేదాలు లేవు. కేవలం పెద్దారెడ్డి చేసిన ఒక్క పనికి నేను ఇలా చేయాల్సి వస్తోంది, లేకపోతే నేను ఇలా చేసి ఉండేవాడిని కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 24 మందికి కూడా నిజంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదంతా శుభ పరిణామం అనే చెప్పాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరికీ కూడా ఎంట్రీ తాడిపత్రిలో హ్యాపీగా రావచ్చు, నామినేషన్లు వేసుకోవచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఒక షరత్, పెద్దారెడ్డి ఫ్యామిలీ మాత్రం వద్దు. పెద్దారెడ్డి కొడుకులు, పెద్దారెడ్డి కోడన్లు, పెద్దారెడ్డి భార్య, పెద్దారెడ్డి అంతే, ఆ ఫ్యామిలీ తప్ప మిగతా ఎవరైనా రావచ్చు. ఇది నిజంగా చాలా ఆహ్వానించదగ్గ విషయం. చాలా నిజంగా నేను సంతోషించాను ఒక విధంగా. అంటే ఈ నిర్ణయం మంచిదే. ఎందుకంటే చాలామంది ప్రజాస్వామ్యం అనేవాళ్ళు అంటే ఆ రోజు జరిగిన సంఘటనలు అవన్నీ జేసీ గారు చెప్తున్న విషయాలన్నీ వింటే ఎవరికైనా కోపం వస్తుంది, రక్తం మరుగుతుంది. కానీ ఈ వయసులో కూడా ఆయనకు ఆ రక్తం మరుగుతోంది అంటే అప్పట్లో చేసిన కొన్ని సంఘటనలు అవన్నీ కూడా వీడియో రూపంలో చాలాసార్లు మీడియా ముందర చూపించారు, ఆయన టీవీలో చూపించారు. అప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ కూడా మనం ఎన్నోసార్లు చూసాం. బట్ ఏది ఏమైనా ఆయనలో చిన్నపాటి మార్పు వచ్చింది. ఈరోజు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఏమో రేపు పొద్దున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొక మెట్టు ముందుకేసి రమ్మని చెప్పు, కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా రమ్మను, వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మననే రోజు రావచ్చు. బట్ ఆయనలో ఆ కోపం, ఆ మైండ్లో అది మాత్రమే ఉంది. ఆ రోజు ఇంటికి వచ్చిన సంఘటన. ఈరోజు మాత్రం అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. మొన్న ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ 24 మంది వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా ఇదొక అభినందించదగ్గ విషయం.
ఇదొక స్టేట్ లెవెల్ న్యూస్. ఆయన నోటి గుండా వచ్చింది. నేను మాట్లాడినప్పుడు నాతో చెప్పారు. అదే విషయం ఆయనతో అతి త్వరలో ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాం. మరి ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు నిలబడండి. అవసరమైతే ఆయనే శామియానాలు వేపిస్తానన్నాడు, ఆయనే భోజనాలు పెట్టిస్తానన్నాడు, ఆయనే గ్రీన్ కార్పెట్ వేస్తాను. హ్యాపీగా ప్రచారం చేసుకోండి. ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రజాస్వామ్యవాదులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మరి మీరు దీనికి సమాధానం చెప్పాలా. మరి ఆ రోజు గతం గత ఆ రోజు జరిగింది, కానీ పెద్ద ఆయనలో మార్పు వచ్చింది. అందరినీ రమ్మన్నారు, హ్యాపీగా రావచ్చు. మరి దీన్ని మీరు అదే విధంగా స్వాగతించి దీన్ని మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంలో ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా హ్యాపీగా పోటీ చేయండి, గెలవండి. ప్రజాస్వామ్యంలో ఇది ఒక మంచి నిర్ణయం. ప్రభాకర్ రెడ్డి గారికి సెల్యూట్. కానీ అదే విషయంలో మరి కేతిరెడ్డి ఫ్యామిలీ పైన ఆయనకున్న కోపం ఎందుకు? వాళ్ళని కూడా రానియచ్చు కదా సార్ అంటే దానికి ఎన్నో కారణాలు చెప్పారు. అది నా నోటితో నేను చెప్తే బాగోదు. ప్రభాకర్ రెడ్డి గారి నుంచే ఎందుకు ఆ ఫ్యామిలీని మాత్రమే వద్దంటున్నారు? ఇన్ని రోజులు 24 మంది అన్నారు కదా, 24 మందికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు కేవలం ఓన్లీ పెద్దారెడ్డి ఫ్యామిలీ మాత్రమే వద్దంటున్నారు. అది కూడా ఒకరోజు రావచ్చు, బట్ వేచి చూద్దాం. ఆ ఫ్యామిలీ మాత్రమే ఎందుకు వద్దు అనేది ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.